అలాగే గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తుంది. కానీ చాలామందికి ఏంటంటే ఈ స్టమక్‌కి, చెస్ట్‌కి మధ్యలో వస్తుంది. దానివల్ల అది ఛాతీ నొప్పా లేదంటే గ్యాస్ట్రిక్ వల్ల వస్తుందా అనేది గుర్తించలేరు చాలామంది. సో, ఈ డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలంటారు? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. మేము గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ ఓపీలో చాలా తరచుగా చూస్తూ ఉంటాం. సో ఎస్పెషలీ ఈ యంగ్ పీపుల్ సాఫ్ట్‌వేర్ ప్రౌడు ఇప్పుడు ఈ మిడిల్ ఏజ్ పీపుల్ ఎక్కువ ఇంటర్నెట్, యూట్యూబ్‌లన్నీ చూస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ సో ఛాతీలో నొప్పి అనంగానే ఇంటర్నెట్‌లో చూస్తారు. సో అవన్నీ కూడా హార్ట్ సింప్టమ్స్ అనేది వాళ్ళకి చదువుకోవడం. సో అదే కాకుండా ఇప్పుడు ఈ మధ్య చాలామంది ఏమంటారు సెలబ్రిటీసు యంగ్ ఏజ్‌లో గుండె నొప్పితో చనిపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఏ నొప్పి ఛాతీలో వచ్చినా కూడా వాళ్ళకి ఆలోచనలన్నీ కూడా గుండె వైపు వెళ్తూ ఉంటాయి. సో దానివల్ల చాలా అనవసరమైన ఆందోళనలు, టెన్షన్‌లు తీసుకుంటా ఉన్నారు. సో ఈ డిఫరెన్స్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఛాతీ నొప్పి అన్ని ఛాతీ నొప్పులు హార్ట్ ప్రాబ్లమ్ కావు. ఎక్కువ పర్సెంట్ గ్యాస్ నొప్పులే ఉంటాయి. సో ఛాతీ నొప్పి వస్తే మనకి సెంటర్ ఆఫ్ ద చెస్ట్‌లో అంటే ఇక్కడ మనకి ఎడం వైపు ఉండదండి హార్ట్ నొప్పి. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. సెంటర్ ఆఫ్ ద చెస్ట్‌లో వచ్చి అది ఇట్ విల్ రేడియేట్ టు ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ ఒక్కొక్కసారి ఈ లెఫ్ట్ నెక్‌లోకి, హెడ్‌లోకి ఇట్లా రేడియేట్ అవుతూ ఉంటుంది. అది చాలా సివియర్ స్క్వీజింగ్ పెయిన్ ఉంటుంది. సో యూజువల్‌గా గ్యాస్ టాబ్లెట్లు తీసుకున్నా కూడా తగ్గకపోవడం అండ్ దాంతోపాటు చెమటలు ఇవి తెలియకుండా మోషన్, యూరిన్ వెళ్ళడం ఇలాంటి సింప్టమ్స్ కనుక ఉంటే అది మన హార్ట్ ప్రాబ్లమ్‌గా గుర్తించాలి. యూజువల్‌గా మనకి ఈ ఛాతీ నొప్పి ఆర్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఎవరికైనా లాంగ్ టర్మ్‌గా షుగర్లు, బీపీలు, కొలెస్ట్రాల్ లేకపోతే అంతకుముందు ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళలో ఎక్కువ చూస్తాం. కానీ జనరల్‌గా మనకి బిఫోర్ 30 ఆర్ 40 ఇయర్స్ మనకి సాధారణంగా వచ్చేది అంతా కూడా గ్యాస్ ప్రాబ్లమ్. సో గ్యాస్ ప్రాబ్లమ్ ఎలా చెప్తామంటే సో ఇక్కడ మనకి గ్యాస్ పట్టేసినట్టు అయిపోయి సో ఊపిరి ఆడకపోవడం, కొంచెం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, సో చనిపోతానేమో నాకు భయం ఇలాంటివన్నీ దాంతోపాటు హైపర్ వెంటిలేషన్, పర్స్పిరేషన్ అంటారు. అంటే కాళ్ళు చేతులు చెమటలు పట్టడం, ఒక పుల్ల తేనిపో లేకపోతే కింద నుంచి గ్యాస్ వెళ్ళిన తర్వాత ఈ డిస్కంఫర్ట్ అనేది తగ్గుతుంది. సో ఇది మనం గ్యాస్ పెయిన్గా చెప్పుకుంటాము. సో ఇలాగ రిపీటెడ్‌గా గ్యాస్ పెయిన్ వచ్చి చాలామంది ఎమర్జెన్సీస్కి వెళ్ళి ఈసీజీలు, 2D ఎకోలు చేసుకోవడం, అన్నీ నార్మల్ ఉండడం, మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు తప్పకుండా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ని కలిసి సో ప్రాపర్‌గా తరోగా ఎగ్జామినేషన్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది.